రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే ఉద్యమం మళ్లీ తెరపైకొచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. పాడేరులో కలెక్టరేట్ ఉండడం వల్ల అక్కడికి వెళ్లలేక సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు గిరిజనం. రంపచోడవరాన్ని తూర్పు ఏజెన్సీకి జిల్లా కేంద్రంగా చేయాలని గిరిజనులు కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. వీటిలో రంపచోడవరం, చింతూరులలో 2 డివిజన్ కేంద్రాలుగా ఉన్నాయి. కొత్త జిల్లాల పునర్విభజనలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పాడేరులో కలిసిందే. అంతకుముందు రాష్ట్ర విభజన నేపథ్యంలో చింతూరు, విఆర్పురం, కూనవరం, ఏటపాక మండలాలు రంపచోడవరం నియోజకవర్గంలో కలిశాయి. దీంతో ఇది ఒకప్పుడు అతి తక్కువ ఓటర్లు కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా మారింది. ఇక్కడ ఓటర్ల సంఖ్య 2,38,000 మంది. పోలవరం నిర్వాసిత ప్రాంతాల ప్రజలు తమ గోడు వినిపించడానికి కలెక్టరేట్కి వెళ్లాలంటే వామ్మో అంటున్నారు. గతంలో కాకినాడ జిల్లా కేంద్రంగా ఉండేది. ఇక్కడికి ఒక రోజులో వెళ్లి వచ్చేవారు. ఇప్పుడు పాడేరు వెళ్లి రావాలంటే 2 రోజులు పడుతుంది. దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో గిరిజనుల సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు నాయుడు జగ్గంపేట బహిరంగ సభలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రంపచోడవరం నియోజకవర్గం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఎంతవరకు రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లాపై దృష్టి పెట్టలేదని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఆగస్టు 15వ తేదీలోగా రంపచోడవరం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తూర్పు ఏజెన్సీలోని రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి అన్నది గిరిజనుల ఆకాంక్షగా మారింది. జిల్లా కేంద్రంగా ప్రకటించి తమ సమస్యలని పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు.